సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమంత మెయిన్ లీడ్లో తెరకెక్కించిన సినిమా మా ఇంటి బంగారం ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ రెడ్డి నిర్మాణంలో రాజ్ నిడిమోరు కథ అందించగా నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు. గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మా ఇంటి బంగారం సినిమా నేడు జూన్ 19న తెలుగు, తమిళ థియేటర్లో రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే అనిరుద్ స్వర్ణను ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఇంటికి దూరం అవుతారు. 2 ఏళ్ల తర్వాత చెల్లి పెళ్లికి అనిరుద్, స్వర్ణ ఇంటికొస్తారు. అది పెద్ద కుటుంబం. ఆ ఇంట్లో చిన్న కోడలు అనసూయ అందరికీ ఇష్టం. మంచి కోడలుగా అందరినీ మెప్పిస్తుంది. స్వర్ణ తన ఫ్రెండ్ సాయంతో అనసూయకి మించి పనులు చేసి ఇంట్లో అందరినీ మెప్పించి మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటది. కొన్ని పనులతో ఇంట్లో కొందరికి మెప్పిస్తుంది. కానీ తన గతంకు చెందిన మనుషులు ఆమెని వెతుక్కుంటూ రావడంతో వాళ్ళను కొడుతుంది. అందులో ఒకరిని చంపేసి తన ఫ్రెండ్ సాయంతో ఊరవతల పడేస్తుంది. దీంతో ఫ్రెండ్ అసలు నువ్వెవరు అని స్వర్ణను అడగడంతో తన చిన్నతనం, తన నక్సలైట్ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. కరుణ అనే నక్సలైట్ తనని వెతుక్కుంటూ వస్తాడు. అసలు స్వర్ణ నక్సలైట్ గా ఎందుకు మారింది? తోటి నక్సలైట్ కరుణ స్వర్ణను ఎందుకు వెతుకుతాడు? స్వర్ణ ఎందుకు నక్సలిజం వదిలేసింది? స్వర్ణ ఫ్లాష్ బ్యాక్ ఇంట్లో వాళ్లకు తెలుస్తుందా? తన గతం తెలియకుండా ఇంట్లో ఎన్ని కష్టాలు పడింది? ఇంట్లో వాళ్ళందరినీ మెప్పించి మంచి కోడలుగా అనిపించుకుందా? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ. సమంత చాన్నాళ్ల తర్వాత మెయిన్ లీడ్ గా వస్తుండడంతో, అందులోనూ ఫీమేల్ ఓరియంటెడ్ యాక్షన్ సినిమా అనడంతో మా ఇంటి బంగారంపై మంచి అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమా మొత్తం 1980 బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా స్వర్ణ తన భర్తతో తన భర్త ఇంటికి రావడం, అక్కడ వాళ్ళల్లో కలిసిపోవడానికి చేసే ప్రయత్నాలతో సాగుతుంది. తన కథకి సంబంధించిన వాళ్ళు వెతుక్కుంటూ రావడం, వాళ్ళను కొట్టడం, చంపడంతో అసలు ఎవరు అనే ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ముందే ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఇంటర్వెల్కి ఈమె కోసం వెతికే ఒక విలన్ ఉన్నాడు అని చూపించే సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందని ఆసక్తి నెలకొల్పారు. సెకండ్ హాఫ్ అంతా స్వర్ణ తన ఫ్యామిలీని కాపాడుకోవాలి అంటూ సాగుతుంది. క్లైమాక్స్ అంతా యాక్షన్ మోడ్లో ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ సింపుల్ గా కొంచెం సాగదీస్తూ అక్కడక్కడ కామెడీతో సాగుతుంది. తెల్లవారుజామున ఒక ఫైట్ సీక్వెన్స్ అదిరిపోతుంది. అయితే హీరోయిన్ క్లాసులకు ఇంటర్వెల్ ముందే చెప్పడం సినిమాకు మైనస్ అయ్యింది. ఒకవేళ క్లాస్ ఫర్ సెకండ్ హాఫ్ లో చెప్పుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొనేది. ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాకే మైనస్ అయింది. సమంత యాక్షన్ ట్రైలర్ చూసి ఫ్లాష్ బ్యాక్ లో ఒక రేంజ్ లో హెవీగా ఆశిస్తారు జనాలు. కానీ సింపుల్ గా చాలా తక్కువ టైం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో సమంతని మరింత పవర్ఫుల్ గా చూపించి ఉంటే బాగుండేది. సమంత ఎందుకు నక్సలైట్ గా మారింది అనే కారణం బానే ఉన్నా, నక్సలైట్ అయ్యాక చాలా పవర్ఫుల్ గా తయారయ్యింది అని ఇంకా బాగా చూపిస్తే తర్వాత చేసే యాక్షన్స్ కి ఒక అర్థం ఉండేది. అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. సాంప్రదాయ కుటుంబాలు, అందులో కోడళ్ళు ఎలా ఉంటారు, ఫ్యామిలీ అంతా బాగుంటుంది అని సీన్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ మోడ్లోకి తీసుకెళ్లినట్టు అనిపిస్తాయి. అయితే ఈ సినిమా క్లైమాక్స్ కూడా అతడు సినిమా గుర్తు చేస్తుంది. క్లైమాక్స్ అయితే అతడు క్లైమాక్స్ దించేసినట్టే అనిపిస్తుంది. అతడు సినిమా అంతా హీరో వర్షన్ అయితే ఇక్కడ హీరోయిన్ వర్షన్. జస్ట్ ఫ్లాష్ బ్యాక్లో అక్కడ హీరో కిల్లర్ అయితే ఇక్కడ హీరోయిన్ నక్సలైట్, అంతే తేడా. మిగిలినదంతా అతడు సినిమా గుర్తు చేస్తుంది. కానీ సమంతను హీరోయిన్ గా పెట్టి ఇలా ఫ్యామిలీ యాక్షన్ సినిమాని బాగానే తెరకెక్కించారు. సమంత ఫ్యాన్స్ కి అయితే పండగ. సినిమాకి సమంత యాక్షన్ సీక్వెన్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చు. నటీనటుల పర్ఫార్మెన్స్ సమంత అయితే అదరగొట్టేసింది. ఓ పక్కన మంచి కోడలుగా పేరు తెచ్చుకోవాలని, మరొక పక్క యాక్షన్ సీక్వెన్స్ లో చాలా బాగా నటించింది. సమంత కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత సమంత నుంచి మంచి పర్ఫార్మెన్స్ చూసాము. గుల్షన్ దేవయ్య నెగిటివ్ పాత్రలో చాలా బాగా నటించారు. యాంకర్ శ్రీముఖికి మంచి కోడలు పాత్ర పడింది. ఈ సినిమా తర్వాత శ్రీముఖికి మరిన్ని ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. సమంత భర్త పాత్రలో దిగంత బాగా నటించారు. సమంత భర్త చెల్లెలు పాత్రలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ చాలా క్యూట్ గా మెప్పించింది. శ్రీనివాస్ రెడ్డి అక్కడక్కడ నవ్విస్తాడు. చైతన్య కృష్ణ కూడా మంచి పోలీస్ పాత్రలో మెప్పించాడు. గౌతమి, శ్రీలక్ష్మి, ఆర్యన్ ఆనంద్ మిగిలిన నటీనటులు వారి పాత్రలో బాగానే నటించారు. వెన్నెల కిషోర్ గెస్ట్ అపీరియన్స్
లో నవ్విస్తాడు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యాక్షన్ సీక్వెల్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్దరగొట్టారు. యాక్షన్ సీక్వెల్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఒక్క పాట మాత్రమే బాగుంది, మిగిలినవి యావరేజ్. అతడు లాంటి కథ స్క్రీన్ ప్లే తీసుకొని దానికి ఫీమేల్ వర్షన్ లో ఈ సినిమాని బాగానే రాసుకొని తెరకెక్కించారు. నిర్మాణ పరంగా మాత్రం బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా మా ఇంటి బంగారం గతమంతా మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించిన తన భర్త కుటుంబంలో మంచిగా ఉండాలనుకున్న ఓ అమ్మాయి గతం నుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో ఫ్యామిలీ యాక్షన్ను ఎంటర్టైనర్గా తెరకెక్కించారు.